ప్రాంక్ కాల్. రవితేజకి మనం ఇప్పుడు కాల్ చేయబోతున్నాము. వాళ్ళ ఫ్రెండ్ ప్రశాంత్ మనకి రిక్వెస్ట్ చేశాడు. మనోడు ఇంటర్ చదువుతున్నాడంట. సో పొట్టి గారికి మనం కాల్ చేయాలి. ఈ పోరి లైన్ వేసినట్టు మనోడిని ఫుల్ టు ప్రాంక్ చేయాలి. మళ్ళా అంతే ఇంకా. ఓకే, కాలేజ్ చదువుతున్నాడు. రవితేజ, నేను రోజు చూస్తున్నా రవితేజ, నువ్వు నా గల్లీలో నుంచి వెళ్తున్నావు రవితేజ. అక్క నువ్వు మస్తు టెంపుల్స్ కాజల్ కదా అంటాడు అప్పుడు. ప్రాంక్ ఎలా చేస్తావు చూస్తాం. ఓకే, గుర్తుపట్టకూడదు. చూస్తాడంట మన షో. హలో 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 రవితేజ. హాయ్ రవితేజ. రవితేజ, నువ్వు ఎన్ఆర్ఐ కాలేజ్ లో చదువుతున్నావు కదా? రవితేజ. రవితేజ, నువ్వు రోజు కాలేజ్ కి వెళ్తున్నప్పుడు నేను నిన్ను చూస్తున్నా రవితేజ. రోజు చూస్తున్నా. చాలా కష్టపడి ఇంకా అంటావేంటి? ఏంటి అంత తొందర నీకు? కొంచెం నెమ్మదిగా విను రవితేజ. హలో రవితేజ, నీతో మాట్లాడడానికి కాల్ చేశా రవితేజ. ట్రాఫిక్ లో ఉన్నా, ఒక 2 నిమిషాలు నేను ముందరికి వెళ్తా, అప్పుడు కాల్ చేయండి. హలో హలో రవితేజ. కాదు రవితేజ, నేను మళ్ళీ కాల్ చేయలేను. మా ఇంట్లో అందరు వచ్చేస్తారు. నేను తర్వాత కాల్ చేయలేను నీకు. ఇదే లాస్ట్. ఇంకా ఒక 5 minutes తర్వాత నేనే కాల్ చేస్తా. నువ్వు కాల్ చేస్తారా? అమ్మో, మా నాన్నగారు ఉంటారు అప్పుడు. ఈ నెంబర్ పనిచేయదు. నేను స్విచ్ ఆఫ్ చేసేస్తాను. ఇది సీక్రెట్ ఉండాలి నాది. మీ పేరేంటారు? నా పేరు కవిత. కవిత నా పేరు. సరే కానీ విను, నీకు ఒక విషయం చెప్పాలి అర్జెంట్ గా. చాలా రోజుల నుంచి ఆపుకున్నాను. ఇంక నేను ఆపుకున్నాను. చెప్పేస్తున్నా. నేను ఇంకా చెప్పేస్తాను. నేను ఇంకా ఆపుకోలేను నేను. ప్లీజ్ రవితేజ. మరి రవితేజ, ఐ లవ్ యూ. మీరు అంటే ఏంటి రవితేజ? నువ్వు అని చెప్పచ్చు కదా. నువ్వు నీ అనకు, నీ అను. నేను నీ దాన్ని. నువ్వు నన్ను కవి అని పిలవచ్చు. రవి కవి. బాగుంది. టైమింగ్ కూడా బాగుంది. ఇప్పుడు ఏం పనిలో ఉన్నాను? మాట్లాడబ్బా ప్లీజ్ రవితేజ. ఒక్క నిమిషం రవితేజ. మళ్ళీ కాల్ చేద్దాం. ఒక ఆంటీ ఎవరో ఐ లవ్ యూ చెప్పింది అనుకున్నాడు. చిన్నపిల్లలు కవిత. నీకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఇంకా కవిత అన్న పేరు చెప్పకుండా. నువ్వు నీ వాయిస్ లో మాట్లాడుంటే చిన్నపిల్ల అనుకున్నాడు. నువ్వు వాయిస్ చేంజ్ చేయడంతో ఆంటీ అనుకుని ఉంటాడు. ఈ వాయిస్ పెద్ద అమ్మాయిలా ఉందా? అవును, జగదీశ్వర రెడ్డి అతిలోక సుందరిలో శ్రీదేవి ఆంటీ వాయిస్ లాగా ఉంది. అప్పుడు యంగే కదబ్బా శ్రీదేవి. అబ్బా ఎంత ఉంటుంది అప్పుడు ఏజ్? అప్పుడా ఈజీగా 30+, 35 నీ ఏజ్ ఉండొచ్చు. హలో హలో రవి, ఏంటి అలా పెట్టేసావు రవి? రవి లేదండి, డ్రైవింగ్ లో ఉన్నాడు. ఎందుకు అబద్ధాలు ఆడతావు రవిగా? నేను రవి కాదు, వాళ్ళ తమ్ముడిని. ఏంట్రా నీ పేరు? నాని. ఓ మరిది గారా? మరిది. మీ అన్న నీకు చెప్పలేదా విషయం? ఏ మ్యాటర్? ఆ మ్యాటరే. అదే ఆ మ్యాటర్ అంటే ఏ మ్యాటర్? నేను ఇందాకే లవ్ యూ చెప్పాను మీ అన్నయ్యకి. చెప్పింది ఇంకా యాక్సెప్ట్ చేయలేదు కదా మా వాడు. ఏంటి యాక్సెప్ట్ చేయలేదా? సరే నువ్వన్నా చెప్పొచ్చు కదా కొంచెం యాక్సెప్ట్ చేయమని చెప్పి. మా వాడు ఎవరండి? అవునా, అయితే నేను నీకు చెప్పనా ఐ లవ్ యూ? వద్దు, నాకు నీకు కూడా ఉందా? అయితే సరే నిజాలు ఏంటో చెప్పేస్తాను. హాయ్ నాని, దిస్ ఇస్ కాజల్ అండ్ చైతు ఫ్రమ్ మస్త్ టైం పాస్. మేమే రవితేజకి ప్రాంక్ కాల్ చేయమని ప్రశాంత్ రిక్వెస్ట్ చేశాడు, అందుకే కాల్ చేసాం. రవితేజకి చెప్పు ఇలా ప్రాంక్ కాల్ అని. ఓకే చాలా. ఇద్దరికి లవ్ వస్తున్నారా? నాని థ్యాంక్ యూ సో మచ్ నాని. అన్న బాగున్నావా? చాలా బాగున్నా. నీకు నిజంగా గర్ల్ ఫ్రెండ్ ఉందా? బాగుంది బాబాయ్. నువ్వు మీ అన్న ఇద్దరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నా బతికే కాగలతో అయిపోయింది ఎవరు లేకుండా. హలో, ఆయన ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ అబ్బా మేమిద్దరం. ఆయన నువ్వేంటి ఒకటి చైతుకి కాంప్లిమెంట్ ఇచ్చావు నాకేది?
మీకు ఆల్రెడీ చాలా మంది ఇస్తుంటారు కదా మరింత. ఓ చైతకి ఎవరు ఇవ్వట్లేదు, నువ్వు ఇస్తున్నావా? పాప చైతన్య ఎవరు ఇవ్వరు కదా. నాకు ఎవరు ఇవ్వకపోయినా పర్లేదు, కాజల్కి నాకు ఇచ్చినప్పుడే కాజల్కి అడుక్కోవాలనిపించి అడుక్కో తీసుకుంటా. చైతు కూడా అంతే, నన్ను అడిగిన నాకు చెప్పినప్పుడే అడుక్కుని తీసుకుంటూ ఉండేవాడు ఇంతకు ముందు. ఇప్పుడు కానీ ఇప్పుడు మేము ఇస్తాంలే. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ నాని. బాయ్ అన్న. బాయ్ బాయ్ నాని. బాయ్. తిరిపోయింది ప్రాంక్ కాల్. నిజంగా భయపడిపోయాడు బిడ్డ, భయపడిపోయి పక్కన తమ్ముడికి ఇచ్చేసిండు ఫోన్. అన్న తమ్ముడు ఇద్దరిని ప్రపోజ్ చేసి ఇద్దరిని కన్ఫ్యూజ్ చేసిన, కానీ ఇద్దరు బుక్ అయిపోయారు. నైస్, సూపర్.